నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్య స్వామి ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల స్వరూపం. మోహాన్ని, మాయను తొలగించి మోక్షాన్ని ప్రసాదించే పరంజ్యోతి స్వరూపం. లోక కళ్యాణం కోసం ఆవిర్భవించిన ఆ స్వామి కొన్ని క్షేత్రాలలో ఉపాలయాలలోనూ, మరికొన్ని క్షేత్రాలలో ప్రధానమైన దైవంగాను పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన క్షేత్రాలలో శ్రీ ముక్తినాగ సుబ్రహ్మణ్య క్షేత్రం ఒకటి. బెంగళూరులోని ఈ క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం. సుబ్రహ్మణ్యుడొక్కడే నా దైవం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. అసుర సంహారం కోసమే సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాడు. బ్రహ్మ విద్యకు అధిపతిగా కనిపించే సుబ్రహ్మణ్యుడిని దేవతలు, మహర్షులు సేవించారు. స్కాంద పురాణం, అగ్ని పురాణం సుబ్రహ్మణ్య స్వామి అనేక శక్తులను, నామాలను కలిగిన వాడిగా చెబుతున్నాయి. మానవ శ్రేయస్సు కోసం ఆ స్వామి అనేక ప్రదేశాలలో కొలువయ్యాడు. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటిగా రామహళ్ళి అలరారుతోంది. అడుగడుగున ఆ స్వామి లీలా విశేషాలను ఆవిష్కరిస్తోంది. కార్తికేయం మహాభాగం మయూరోపరి సంస్థితం, తప్తకాంచన వర్ణాభం శక్తిహస్తం వరప్రదం. ద్విషడ్భుజం శత్రునాశనం నానాలంకారభూషితం, ప్రసన్నవదనం దేవం సర్వసేనా సమన్వితం. సుబ్రహ్మణ్య స్వామి సుందరమైన రూపం, ఎర్రని మేనిఛాయ, చంద్రబింబం వంటి ముఖం కలిగినవాడు. అందంగా మలచబడిన వివిధ రకాల ఆభరణాలను ధరించినవాడు. శక్తి ఆయుధాన్ని, పద్మాన్ని, ధ్వజంపై కోడిపుంజును, వాహనంగా నెమలిని కలిగినవాడు. తన పాదాలను ఆశ్రయించే భక్తుల దోషాలను, భయాలను పోగొట్టే మహిమాన్వితుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామి దివ్యమంగళ రూపమే మనలను ధన్యులను గావిస్తుంది. కర్ణాటకలో ఎన్నో ప్రాచీనమైన శైవ క్షేత్రాలు, శక్తి క్షేత్రాలు విలసిల్లుతున్నాయి. ఆ క్షేత్రాలలో సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై కనిపిస్తాడు. ఇక సుబ్రహ్మణ్యుడే ప్రధానమైన దైవంగా విరాజిల్లే ఘాటీ క్షేత్రం
బెంగళూరుకి 60 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. అలా బెంగళూరు శివారులోనే శ్రీ ముక్తినాగ సుబ్రహ్మణ్య క్షేత్రం వెలుగొందుతోంది. ఘాటీ మాదిరిగానే ఇది స్వయంభూ సుబ్రహ్మణ్య క్షేత్రం కావడం విశేషం. రామహళ్లిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ మధ్యకాలంలో నిర్మించినదే అయినప్పటికీ ఈ క్షేత్రానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. అందువలన బెంగళూరులోని ప్రాచీన క్షేత్రాల జాబితాలో ఇది కూడా కనిపిస్తుంది. సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల పాపాలు పటాపంచలవుతాయి, దోషాలు తొలగిపోతాయి. ఆ స్వామిని అంకితభావంతో సేవించడం వలన విజయాలు సొంతమవుతాయి. అయితే ఈ క్షేత్ర దర్శనం వల్ల ముక్తి కూడా లభిస్తుందని స్థల పురాణం చెబుతూ ఉండడం విశేషం. సుబ్రహ్మణ్య స్వామి అవతరణయే ఒక విశేషం. ఆ అవతరణలోని వివిధ దశలకు నిదర్శనంగా అనేక నామాలతో ఆయన కొలవబడుతూ ఉండటం మరో విశేషం. శివపార్వతుల తేజోరూపంగా స్వామివారు చూపిన విశేషాలు లోక కళ్యాణ కారకాలు. అలాంటి ఆ స్వామి 3 రూపాలలో పూజలందుకునే అరుదైన క్షేత్రం ఇది. లోక కళ్యాణం కోసం అసుర సంహారం జరగవలసి వస్తుంది. పార్వతీ పరమేశ్వరుల కారణంగా జన్మించిన వారి వల్లనే అసుర సంహారం జరగవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. దేవతల అభ్యర్థన మేరకు పరమశివుడి నుంచి ఒక తేజస్సు వెలువడుతుంది. అగ్నిదేవుడు ఆ తేజస్సును గంగమ్మ తల్లి సన్నిధిలో ఉంచుతాడు. ఆ తేజస్సును భరించలేకపోయిన గంగాదేవి దానిని రెల్లువనంలో వదులుతుంది. 6 కృత్తికలు ఆ శిశువుకి పాలిచ్చి పెంచుతారు. గంగాదేవి మోయడం వలన స్వామివారిని గాంగేయుడు అని పిలుస్తారు. రెల్లుగడ్డి నుంచి వచ్చినవాడు కావడం వలన శరవణుడిగా కొలుస్తారు. 6 కృత్తికలచే పోషించబడడం వలన కార్తికేయుడని, ఆ సమయంలో 6 ముఖాలను ధరించడం వలన షణ్ముఖుడు అని అంటారు. ఇలా స్వామిని అనేక నామాలతో భక్తులు ఆరాధిస్తారు. లోకానికి తల్లిదండ్రులైన వారి ముద్దుల తనయుడు కావడం వల్ల గారం చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఒక్కో క్షేత్రంలో ఒక్కో రూపంలో దర్శనమిస్తుంటాడు. కొన్ని క్షేత్రాలలో స్వామివారు శక్తి ఆయుధాన్ని ధరించి నెమలి వాహనంతో కలిసి బాలుడిగా పూజలందుకుంటూ ఉంటాడు. మరికొన్ని క్షేత్రాల్లో వల్లి దేవసేనతో కలిసి పూజాభిషేకాలు అందుకుంటాడు. మరికొన్ని క్షేత్రాలలో పుట్ట రూపంలో వెలసి పూజలందుకుంటాడు. ఈ 3 రూపాలలోనూ స్వామివారు ఇక్కడ కొలువై ఉండడం అరుదైన విషయం. జయతు 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 తారకాసురమారక, జయతు 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 తారకాసురమారక, పార్వతీ సుకుమారక, దేవసుమ సుకుమారక, దేవసేనా నాయక, జయతు 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 తారకాసురమారక, జయతు 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 తారకాసురమారక. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో కొలువైన ఆలయాలు చాలా తక్కువనే చెప్పాలి. సర్పరూపంలో కూడా ఓ మాదిరి శిల్పాలే మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఆలయానికి వచ్చేసరికి స్వామివారి సర్పరూప మూర్తియే ప్రధానమైన ఆకర్షణ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి ఎత్తు 16 అడుగులు కావటం విశేషం. శివ శక్తులన్నీ కలిసి సాక్షాత్కరించే ఏకరూపమే సుబ్రహ్మణ్య స్వామిగా కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావాన్ని పరిశీలిస్తే ఆయనకి
6 అంకెతో ఉన్న సంబంధం గురించి అర్థమవుతుంది. మన శరీరంలోని షట్ చక్రాలు ఆయన స్వరూప రహస్యాన్ని ఆవిష్కరిస్తుంటాయి. మూలాధార చక్రంలోని ప్రాణశక్తి సర్పరూపంలో ఉండటం ఇక్కడ గమనించవలసిన విషయం. అలాంటి సర్పరూపంలో స్వామివారు ఇక్కడ నిలువెత్తు రూపంలో కొలువై ఉన్నాడు. 3 చుట్టలు చుట్టుకొని 7 పడగలను విప్పార్చిన 16 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని దర్శించినప్పుడు ఆనందాశ్చర్యాలు కలుగుతాయి. మహాసర్పరూపంలో స్వామివారిని చూడగానే నేత్రాలు విశాలమైన పత్రాలవుతాయి. మనసు స్వామి వశమవుతుంది. హృదయం మందారమై ఆయన సన్నిధిలో సమర్పితమవుతుంది. గర్భాలయం నిండుగా కన్నుల పండువగా ఇక్కడి సుబ్రహ్మణ్యుడు దర్శనమిస్తాడు. గర్భాలయం ఎదురుగా నిలబడినవారు తల పైకెత్తి స్వామివారి పూర్తి రూపాన్ని దర్శించవలసుంటుంది. గర్భాలయంలోని స్వామికి అభిషేకం చేయడానికి వీలుగా స్వామివారి పక్కనుంచి మెట్లను ఏర్పాటు చేశారు. 16 అడుగుల ఎత్తున 7 పడగలపై జరిగే అభిషేక దృశ్యం ఆ క్షణమే మన దోషాలను కడిగివేసిన భావనను కలిగిస్తుంది. అస్త్రశస్త్ర ప్రయోగ విద్య విదిత ధ్యేయా కార్తికేయ అఖిల శాస్త్ర పురాణ నిపుణ వేద వేద్య అప్రమేయ స్వప్రకాశానంద రూప చిత్రుదీపాద్వితీయ నిత్య సుందర కుమారాకృతి బహుళ సార్థక నామధేయ జయతు 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 జయతు. ఈ క్షేత్రానికి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. శ్రీ యోగీశ్వర ఋషి కుమారస్వామి చాలా కాలం క్రితం ఈ క్షేత్రానికి సంబంధించి రాసిన ఒక తాళపత్రం అందుకు ఆధారంగా కనిపిస్తోంది. ఈ క్షేత్రంలో ముక్తినాగ సుబ్రహ్మణ్యుడు కొలువై ఉన్నాడని, ఇక్కడి భూగర్భంలో సదాశివుడు కూడా కొలువై ఉన్నాడు అనే విషయాన్ని ఆయన పేర్కొనడం విశేషం. ఆ తాళపత్రం వెలుగు చూసిన దగ్గర్నుంచి ఈ క్షేత్రం మరింత ప్రసిద్ధి చెందింది. పురాణ ప్రాశస్త్యాన్ని కలిగిన ఈ ప్రదేశంలో స్వామివారికి 2005లో ఆలయాన్ని నిర్మించారు. సువిశాలమైన మంటపంతో కూడిన ఈ ఆలయంలోనే సర్పరూపంలో సుబ్రహ్మణ్యుడు పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఈ 16 అడుగుల నల్లరాతి ఏకశిలామూర్తి కాంచీపురానికి చెందిన గణపతి స్థపతి చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. 15 మంది శిల్పులతో కలిసి 1.5 ఏళ్ల పాటు ఆయన మలచిన మహాసర్పరూపమిది. 36 టన్నుల బరువు కలిగిన స్వామివారి మూర్తిని కాంచీపురం నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఎంతగా శ్రమించి ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. భారీ వాహనంపై స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చిన దృశ్యాలు, ఆ సమయంలో స్వామివారు చూపిన మహిమలను గురించి భక్తులు కథలుగా చెప్పుకుంటారు. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు అనే బలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. సుందర రూపా సుబ్రహ్మణ్యా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో స్వామివారు బాలుడి రూపంలో, ఘాటి సుబ్రహ్మణ్యుడు యువకుడిగాను, పళని సుబ్రహ్మణ్యుడు వివాహితుడుగాను కొలువే కనిపిస్తారు. 4వ రూపంలో స్వామివారు దర్శనమిచ్చే క్షేత్రంగా రామహళ్లి ప్రత్యేకతను సంతరించుకుంది.
స్వామివారు సర్పరూపంలో ఆవిర్భవించిన ఈ ప్రదేశం ముక్తి నాగక్షేత్రంగానే కాదు, ఆదిముక్తి నాగక్షేత్రంగానూ అలరారుతోంది. ముక్తినాగ క్షేత్రం ప్రధానమైన ఆలయంలో స్వామివారు సర్పరూపంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఇదే ప్రాంగణంలో స్వామివారు పుట్ట రూపంలో ఆవిర్భవించారు. స్వామివారు ముందుగా ఇక్కడ ఆవిర్భవించింది పుట్ట రూపంలోనే. అందువల్లనే దీనిని ఆది ముక్తినాగ క్షేత్రంగాను చెబుతుంటారు. భక్తులు తప్పకుండా ఇక్కడి స్వామివారిని దర్శిస్తారు. తమ సమస్యలను చెప్పుకుని పరిష్కరించవలసిన బాధ్యతను ఆయనకు అప్పగిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి సౌందర్యవంతుడు అనే భావనతో తమిళ భక్తులు ఆ స్వామిని మురుగన్ అని పిలుచుకుంటారు. అలాగే మేనల్లుడు అనే అర్థంలో మరుమగన్ అని కూడా సంబోధిస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ఆయన మేనల్లుడు అనే ఉద్దేశంతో అలా కొలుస్తూ ఉంటారు. ఈ కారణంగా సుబ్రహ్మణ్య స్వామి మరింత ప్రత్యేకమైన స్థానంలో విశేషమైన సేవలను అందుకుంటూ ఉంటాడు. హే స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీశనాద మమ దేహి కరావలంబం వల్లీశనాద మమ దేహి కరావలంబం. సుబ్రహ్మణ్య స్వామి కొలువైన క్షేత్రాలను దర్శించటం వలన, ఆరాధించటం వలన అనేక దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక సర్ప సంబంధమైన దోషాలు ఉన్నవారు ఇక్కడి స్వామికి పూజాభిషేకాలు జరిపించడమే కాదు, తమకి గల దోషాన్ని బట్టి నాగప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. అలా నాగప్రతిష్ఠలు జరిగిన ప్రదేశం అనేక నాగులతో ఈ క్షేత్ర విశిష్టతను చాటుతూ ఉంటుంది. సర్ప సంబంధమైన దోషాలు అనేక రకాల సమస్యలను, ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి. అందువలన ఆ దోషాల నివారణకు గాను భక్తులు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్ని దర్శిస్తారు. దోష పరిహారంగా వివిధ రకాల పూజలు, అభిషేకాలు చేయిస్తారు. అలాగే తరతరాలుగా తమని వెంటాడుతోన్న దోషాల నుంచి విముక్తి పొందడానికి గాను నాగప్రతిష్ఠలు చేయిస్తుంటారు. ఇదే ప్రాంగణంలో పరమశివుడు త్రయంబకేశ్వరుడిగా దర్శనమిస్తుంటాడు. అలాగే పార్వతీదేవి, గణపతి కూడా ప్రత్యేకమైన మందిరాలలో పూజాభిషేకాలను అందుకుంటూ ఉంటారు. గ్రామస్తులు గ్రామదేవతగా ఆరాధించే పట్టాలమ్మ తల్లిని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. తమ గ్రామాన్ని పట్టాలమ్మ తల్లి ఒక కంట కనిపెట్టుకునుంటుందని, రక్షణా కవచంగా కాపాడుతూ ఉంటుందనే బలమైన విశ్వాసం ఇక్కడి వారిలో కనిపిస్తుంది. అమ్మాయియలు ఏకమవ్వాలని సురులు చలికొండ సానువుల స్థానువును కదిలింప చిలుకరౌతుకు వినతిని చిత్తగింపంగా శివశక్తులు ఏకమై వెలసిన శ్రీశక్తిధర దేవసేనాపతి వల్లి ప్రియ సాహో కవిమూర్ధన్య సర్పరూపార్చిత తారకాంతక మురుగా శరవణ భవ షణ్ముఖ దేవా కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అందువలన సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కుజ సంబంధమైన దోషాలను తొలగిస్తుంది అనంటారు. వివాహం, సంతానం విషయంలో ఆలస్యమవుతున్నవారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తుంటారు. ఆ స్వామికి ప్రదక్షిణలు చేస్తారు, పూజాభిషేకాలు నిర్వహిస్తారు. అనునిత్యం ఇక్కడి ఆలయాన్ని ఉదయం 6 గంటలకు తెరుస్తారు. అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు, దర్శనాల అనంతరం మధ్యాహ్నం 12:30 గుడి తలుపులు మూస్తారు.
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7:30 వరకు తిరిగి దర్శనానికి అనుమతినిస్తారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి, ఆలయ వార్షికోత్సవ సమయాల్లో ప్రత్యేకమైన పూజలను, సేవలను నిర్వహిస్తూ ఉంటారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలున్నాయి. బెంగళూరు బస్టాండు నుంచి ఈ ఆలయానికి స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. పురాణ ప్రాశస్త్యం, వందల ఏళ్ల నాటి చరిత్ర, సుబ్రహ్మణ్యుడు పుట్టరూపంలోనూ, సర్పరూపంలోనూ, మూర్తి రూపంలోనూ కొలువైన క్షేత్రం. అడుగు పెట్టినంత మాత్రాన్నే అనేక దోషాలను నివారించే క్షేత్రం. నాగ ప్రతిష్టలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. అలాంటి ఈ క్షేత్రాన్ని గురించిన విశేషాలను వివరంగా తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జ్యోతి రూపునకు 16 కళల హారతి. మల్లిదేవి హృదయపతికి మల్లికల కుసుమాంజలి. మల్లిదేవి హృదయపతికి మల్లికల కుసుమాంజలి. భీతి ఎరుగని నీతివేత్తకు భిల్ల యువతియే బహుమతి. 6 ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. అమిత సుందర మూర్తికి అమృత కవితా గీతి. అమిత సుందర మూర్తికి అమృత కవితా గీతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.